ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2-12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న పరిణామాలు రోజుకొక ట్విస్ట్ తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇది 4-5 రోజుల్లో, కేవలం వారం రోజుల్లో మొత్తం సమస్య పోతుంది అనుకుంటున్న పరిస్థితులు ఇప్పుడు ఈ వార్ సిచ్యువేషన్ సెప్టెంబర్ దాకా ఉండొచ్చు అనేది కొంత మీడియా స్పెక్యులేషన్ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో యుఎస్ అదేవిధంగా ఇజ్రాయెల్ ఏ విధంగా ముందరకెళ్తున్నాయో అదేవిధంగా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ కూడా దాడులు తీవ్ర స్థాయిలో చేస్తుంది. అయితే ఎప్పుడు లేని విధంగా సెకండ్ వరల్డ్ వార్లో వాడిన మార్క్ 48 లాంటి కొన్ని టార్పెటోన్ కూడా ఇప్పుడు యుఎస్ బయటకు తీస్తుంది. దీంతోపాటు లేటెస్ట్గా డూమ్స్డే క్షిపణి అనేది, చాలా ఖండాంతర క్షిపణి ఇది, ఇతర ఖండాల్లో ఉన్న వాటిని కూడా టార్గెట్గా చేసుకోవచ్చు. అది కూడా యుఎస్ బయటకు తీసింది. దానికి సంబంధించి టెస్ట్ కూడా చేసింది. అయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ట్రంప్ అనుకున్న విధంగా పరిస్థితులు జరగట్లేదా? అతను చేతులు దాటిపోయింది ఆ పరిస్థితులు. ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్ గారు. నమస్కారం. సురేష్ గారు, ఏంటి ట్రంప్ అనుకున్నట్టు జరగట్లేదా? చేయి జారిపోయిందా పరిస్థితులు? చేయి జారిపోలేదు, ఆ స్పీడ్ కొంచెం తగ్గింది అంతే. ఎందుకు? వాళ్ళు ఇరాన్ వాళ్ళ జీసీసీ కంట్రీస్ని అటాక్ చేస్తారని అనుకోలేదు. ఇరాన్ యుఎస్ బేసెస్ని అటాక్ చేస్తారని కన్ఫర్మ్ ఉండే. అదైతే జరుగుతుంది. ఖతార్లో ఉన్న కానీ, కువైట్లో ఉన్న కానీ, సౌదీ అరేబియాలో ఉన్న బేసెస్ని అటాక్ చేస్తారని అది కన్ఫర్మేషన్ ఉండే. కానీ సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో రిఫైనరీని అటాక్ చేయడం, దుబాయ్ ఎయిర్పోర్ట్ని అటాక్ చేయడం, అది కాకుండా పామ్ జుమరియాని అటాక్ చేయడం దుబాయ్లో, ఇప్పుడు అజర్బైజాన్ మీద దాడి చేయడం, ఇదంతా అప్పుడు అమెరికా అసలు ఊహించలేదు. సడన్గా ఇదంతా జరుగుతుంది. అంటే అమెరికా సిఐఏ కావచ్చు, మసాద్ కావచ్చు, ఫెయిల్ అయ్యాయా ఇంటెలిజెన్స్లో? మనం ఇంటెలిజెన్స్ అంటే అర్థం చేసుకుంటలేము మనం. వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, టెక్నికల్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇరాన్ ఏం చేయబోతున్నారని మనకు తెలుసు, కానీ చేస్తారో లేదో అని వాళ్ళు డిసైడ్ కాదు, వాళ్ళు డిసైడ్ చేయాలి. ఓకే. ఇరాన్ దగ్గర తుపాకీ ఉంది, ఇరాన్ దగ్గర గ్రెనేడ్ ఉంది, ఇరాన్ దగ్గర మిసైల్ ఉంది, ఇరాన్ దగ్గర డ్రోన్ ఉంది. వాళ్ళు యూస్ చేస్తారా లేదా మనకు తెలియదు. యూస్ చేస్తారు, ఎస్. సెనారియో 1 అమెరికన్ బేసెస్ని అటాక్ చేస్తారు, కన్ఫర్మ్డ్. కానీ అరామ్కోని కొడతారా లేదా అని ఇరానియన్ రెజీమ్ డిసైడ్ చేయాలి. అది వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేదు, ఎవరో నిర్ణయం తీసుకుంటున్నారు. అరామ్కోని కొట్టండి, ఖతార్ దగ్గర ఉన్న ఎల్ఎన్జీని కొట్టండి, హోర్మూజ్ బంద్ చేయండి, అజర్బైజాన్ అటాక్ చేయండి, తుర్కీ మీద మిసైల్ పంపించండి, సైప్రస్లో ఉన్న యూకే బేస్ కొట్టండి. ఇదన్నీ ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారు. హర్మోజ్ జలసంధి విషయంలో కూడా యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళ అల్లైస్కి వాళ్ళు చేసి మిగిలిన వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అది చెప్తున్నారు. లోకంలో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షిప్స్ ఫ్లాగ్ వేసుకున్న ఒక కంట్రీ పేరు లైబీరియా. అది ఎక్కడ ఉందో కూడా మ్యాప్లో చాలామందికి తెలియదు, చూస్తే కూడా కనిపించదు అప్పుడు. లైబీరియా అనే కంట్రీ దగ్గర ఇన్ని షిప్పులు కొనుక్కోవడానికి డబ్బులు ఏం లేవు. కానీ ఏం చేస్తారంటే, మన దగ్గర కొంతమంది పాండిచేరి నుంచి బండి తీసుకొచ్చి ఇక్కడ నడిపించుకుంటూ నడుస్తారు ట్యాక్స్ కోసం. ఇది కూడా అంతే సంగతి. సో లైబీరియన్ ఫ్లాగ్స్ ఉంటుంది. సో మీరు ఎట్లా తెలుసుకుంటారు? మీరు ఇది యుఎస్ కంపెనీయా, ఇంగ్లీష్ కంపెనీ, మీరు ఆ షిప్లో ఎక్కి అడుగుతారా? అడగరు కదా. షిప్ పోతుంటుంది, దాని మీద ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు పెట్టరు. ఇండియా ఫ్లాగ్ ఉండదు ఏ షిప్ మీద, లైబీరియన్ ఫ్లాగ్ ఉంటుంది. దట్ ఈస్ క్యారింగ్ ఇండియన్ క్రూడ్ అంటారు, అంతే. సో అటాక్ చేయాలంటే వాళ్ళు ఏదైనా అటాక్ చేయొచ్చు, ఏదైనా మిస్అండర్స్టాండింగ్ మీద చేయొచ్చు. సో ఇండియాకి ఏదో స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినట్టు కాదు, స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, యుఎస్ అండ్ ఇంగ్లీష్ షిప్స్ని అటాక్ చేస్తాం, ఇజ్రాయలీ షిప్స్ కూడా. ఎవరెవరు సహాయం చేస్తున్నారు అమెరికాకి, ఇజ్రాయెల్కి, వాళ్ళ మీద దాడి ఉంటుందని వీళ్ళు చెప్పారు. యూరోప్ కూడా ఇంక్లూడింగ్ యూరోప్. దాంట్లో ఇండియాని ఎక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. అది మన ప్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. అది మన టిపికల్, మన దగ్గర ప్రెస్ వాళ్ళకి ఎస్పెషల్లీ వెర్నాక్యులర్ డైలీస్లో ఒక అవగాహన లేదు. యుద్ధం అంటే ఏంటి, యుద్ధం ఎట్లా నడుస్తుంది, యుద్ధంలో ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ వాడతారా, లేకుంటే ఎన్ని మిసైల్స్ ఉంటుంది, ఎన్ని డ్రోన్స్ ఉంటుంది, మిసైల్ కేపబిలిటీ ఏంటి, అసలు ఏం లేదు. ఒట్టిగా ఇంటర్నేషనల్ మీడియాలో ఏదైనా వస్తే దాన్ని కాపీ పేస్ట్ కట్టుకొని దాన్ని న్యూస్ చేస్తారు. సో ఇక్కడ జరిగేది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అమెరికా రేపు వాళ్ళ నేవల్ వెసల్స్ తీసుకొచ్చి పెడితే ఏ షిప్ అయినా వెళ్ళొచ్చు, ఎవరిని ఆపలేరు ఇరాన్. సో అమెరికా ఊరుకోరు కదా. అమెరికన్ షిప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు తిరుగుతుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో అమెరికన్ షిప్స్కి పని లేదు, ఎందుకంటే అమెరికాకి గల్ఫ్ నుంచి ఆయిల్ అక్కర్లేదు. అమెరికా వాళ్ళు ఆయిల్ ప్రొడ్యూస్ చేసుకుంటారు కావాల్సినంత, మిగతా వాళ్ళు కెనడాని తెప్పించుకుంటారు.
ఇప్పుడు వెనిజువేలాని తెప్పించుకుంటారు. వాళ్ళకి ఎందుకు గల్ఫ్ ఆయిల్ అక్కర్లేదు. ఇంగ్లీష్ షిప్స్కి ఎందుకు? వాళ్ళు ఇంగ్లాండ్లోనే వాళ్ళు హైసీస్లో ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు. ఎంత కావాలంటే చేసుకుంటున్నారు. అంటే సరుకు రవాణా ఏముంది? ఇదంతా అక్కడి నుంచి వెళ్ళే 90% సరుకు వెళ్తుంది ఏషియాకి, చైనాకి, యూరోప్ కాదు, యుఎస్ కాదు. ఏమైతే ప్రాబ్లం ఏం లేదు. చైనా షిప్లో వెళ్తుంటుంది అంటారు. సో మన దగ్గర హార్మూజ్ బంద్ చేసినప్పటి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందంటే దీనికన్నా ముందు కూడా జరిగింది, ఇది కొత్తదేం కాదు. ఓవర్ హెడ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఓవర్ ద ల్యాండ్. కానీ అది ఇప్పుడున్న హార్మూజ్కి ఉన్న కెపాసిటీ ఆఫ్ 20 మిలియన్ బ్యారెళ్ళు, 10 మిలియన్ బ్యారెళ్ళు మనం పైప్ లైన్లు తీసుకురావచ్చు. సౌదీ అరేబియాకి ఇంకొక పోర్ట్ ఉంది, అక్కడి నుంచి కూడా కావాలంటే తెప్పించుకోవచ్చు. పర్ డే ఇది 20 మిలియన్. ఎస్, సో ఇట్ ఈస్ నాట్ బిగ్ ఇష్యూ. మన కొంతమంది మీడియా మన దాంట్లో నిన్నటి నుంచి మొదలు పెట్టారు, ఇండియాలో పెట్రోల్ కిల్లత్ వస్తుంది అది ఇది. ఏం లేదు, మన దగ్గర 65 రోజులకి కావాల్సిన పెట్రోల్, డీజిల్ ఉంది, ఎల్పిజి కూడా. మన దగ్గర ప్రాబ్లం రాబోతుంది ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. అది ప్రొడ్యూస్ చేస్తున్న అన్నిటికంటే పెద్ద రాజు ఖతర్. మనకు ఖతర్ నుంచి కాంట్రాక్ట్ ఉంది, అది ఇప్పుడు ఖతర్ ఆపేశారు, అంతే ఆపారు, మొత్తం బంద్ చేయలేదు. దేనికి వాడుతుంటారు ఎల్ఎన్జి మోస్ట్లీ ఇండస్ట్రీ వాళ్ళు వాడతారు, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అది. ఓకే, కొంతమంది ఆటోమొబైల్లో వాడతారు, కానీ మీకు మోస్ట్ ఆఫ్ దమ్ విల్ యూజ్ ఇట్ ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్కి వాడతారు. వాళ్ళకి కొన్ని రోజులు ప్రాబ్లం ఉండొచ్చు, ఓకే, అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. మిగతా సోర్సెస్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు మనం. కానీ అన్నిటికంటే పెద్ద ప్రొడ్యూసర్ ఇస్, ఇన్ఫ్యాక్ట్ ఐరానికలీ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎల్ఎన్జి ఈజ్ ఇరాన్. కానీ ఇరాన్ నుంచి తెప్పించుకోలేము కదా ఇప్పుడు, ఓకే, ఆ పరిస్థితిలో ఉన్నాం అన్నమాట. సో చూడాల్సి ఏం జరుగుతుంది. రష్యా దగ్గర కూడా ఉంది కావాలంటే, సో ఇక్కడ తెప్పించుకోవచ్చు కావాలంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మనకి ఎంత ఆయిల్ కావాలని చెప్పి మేము ఇచ్చేస్తాం. అమెరికా నిన్న రాత్రి ఒక కమ్యూనికేషన్ చేశారు యుఎస్ గవర్నమెంట్. దాంట్లో చాలా క్లియర్గా మీరు రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు, కానీ దట్ రష్యన్ ఆయిల్ షుడ్ బి ఓన్లీ ఫర్ ఇండియా. మీరు ఆ రష్యన్ ఆయిల్ తీసుకొని అమ్మకూడదు. అది మనం చేశారు దీనికన్నా ముందు. అది కూడా 2-3 రోజుల్లో మారిపోతుంది. అంటే ఏదో రాజ్యానికి లేదా శ్రీలంక లాంటి రాజ్యం వాళ్ళకి లేదనుకోండి, బంగ్లాదేశ్కి మేము ఎక్కడి నుంచి తెప్పించుకుంటామని వాళ్ళు ఏడుస్తారు. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ఇట్లాంటి రాజ్యానికి కావాలంటే మీరు అమ్మేసుకోండి. రష్యన్ ఆయిల్ తెచ్చుకొని $40 తెచ్చుకొని $50 అమ్మేసుకొని ప్రాఫిట్ మీ దగ్గర పెట్టుకోండి. అప్పుడు ప్రైస్ తగ్గుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఎందుకంటే డిమాండ్ ఇక్కడే కాదు. చైనా ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. చైనా ఏం చేస్తారనేది. చైనా కూడా ఎందుకంటే భారతదేశంతో అన్నిటికంటే ఎక్కువ ఇరాన్ నుంచి ఎక్స్పోర్ట్, దీనికన్నా మనం ఎక్స్పోర్ట్ చేసే టైంలో కూడా ఇరాన్ నుంచి చైనా తీసుకుంటుండే. చైనా ఇస్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్. వెనిజువేలా నుంచి వాళ్ళు తీసుకుంటే, ఇరాన్ నుంచి వాళ్ళు కొనుక్కుంటుండే, రష్యా నుంచి ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు చైనా కూడా. మన వైపు నుంచి జరగబోయే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పెసిఫిక్గా ఫ్యూయల్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఇక్కడున్న మీడియా క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఏ దేశమైనా కానీ 1 సంవత్సరం కావాల్సిన ఫ్యూయల్ వాళ్ళ దగ్గర పెట్టుకోరు. ఇదేదో క్యాన్లో వేసుకొని నింపి పక్కన పెట్టలేము మనం. మన దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంది. మనం మాట్లాడాం దీనికన్నా ముందు, వైజాగ్ వైపు, చాలా ప్లేసెస్, మ్యాంగ్లూరు వైపు అంతా. సో అది మన దగ్గర ఉంది. అది 36 రోజులు నడుస్తుంది. మన దగ్గర ఆల్రెడీ ఆన్ గోయింగ్ ప్రాసెసింగ్లో ఒక 25 రోజులకి ఉంది. బయట ఉన్నది ఇంకొక 40 రోజులకి ఉంది. ఇట్స్ నాట్ అ మేజర్ ఇష్యూ. అంటే సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న పరిణామాలు ఒక రకంగా మనకు కలిసి వచ్చినట్టే భావించాలా? ఎందుకంటే రష్యా మీద ఆంక్షలు ఆల్రెడీ యూఎస్ పెట్టింది. వెనిజులానే కొనుక్కొని మాకు డబ్బులు మాకు పంపించండి అని చెప్పింది. రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి మనం దిగుమతి చేసుకోవడానికి. ఇది కలిసి వచ్చినట్టు భావించాలా మనకి? అదే కొనసాగుతుందా ఇది? నెల అని చెప్తున్నారు, అది పోస్ట్పోన్ కూడా మళ్ళీ చేస్తారు వాళ్ళు, ఇంకా పొడిగిస్తారు దాని ప్రాబ్లం లేదు. లాభమే మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటే ట్రంప్ ఏం చేస్తారు? ఈ సీన్ లేకుండా అనుకోండి, వార్ లేదు, ఏం చేస్తారు ట్రంప్? రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ తీసుకుంటే ఏం చేస్తారు? ట్రంప్ దీనికన్నా ముందు 25% పెట్టాడు మన మీద. అది ఇప్పుడు ఇల్లీగల్, పెట్టలేడు. పెట్టలేడు ఇప్పుడు. ట్రంప్ పెద్ద ఫేవర్ ఏం చేయట్లేదు ఇండియాకి. ఏదో నేను స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు అట్లా పర్మిషన్ ఇచ్చి మంచిగా అయింది. మనకు క్లియర్గా క్లారిటీ ఉంది ఇప్పుడు. లేకుంటే మళ్ళీ రేపు పొద్దున లేసి గొడవ చేస్తారు కదా, ఎందుకు తీసుకుంటా, ఎందుకు కొంటున్నావు అని చెప్పి. యూరోప్ కూడా అదే ప్రాబ్లం ఉంది పవన్ గారు. యూరోప్లో గ్యాస్ సప్లైస్ 26% దాకా వచ్చేసింది. వాళ్ళు యూజువలీ 70-80%లో స్టాక్ మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు కావాల్సిన దానికి 70-80% వాళ్ళ స్టాక్ పెట్టుకుంటారు ఇప్పుడు గ్యాస్. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు. మన ఖతార్ గురించి మాట్లాడడం చూడండి, సేమ్ కైండ్ ఆఫ్ గ్యాస్ దే బై ఎల్ఎన్జీ. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొనడానికి సోర్స్ లేదు. వాళ్ళు ఒరిజినల్ రష్యా దగ్గర నుంచి ఒక పైప్ లైన్ ఉంది, అది యుక్రెయిన్ నుంచి వస్తుంది.
ఆ 2-3 సార్లు యుక్రెయిన్ దాంట్లో బాంబు పెట్టి పేల్చేశారు. రష్యన్ గ్యాస్ అక్కడ వెళ్ళట్లేదు. ఫ్యూయల్ కూడా వెళ్ళట్లేదు యూరోప్‌కి. ఇప్పుడు రష్యా ఏమంటున్నారంటే మేము ఇవ్వం యూరోప్‌కి ఏం కావాలంటే చేసుకో అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు యుక్రెయిన్‌కి. యూరోప్ నెటో ఫోర్సెస్ ఆయుధాలు ఇస్తున్నారు. ఫ్రాన్స్ గానీ, జర్మనీ గానీ, యూకే గానీ. మేము మిమ్మల్ని ఎందుకు సహాయం చేయాలి? మీరు వెళ్ళి చావండి మీరు. ఎందుకంటే అక్కడ వింటర్ సీజన్. గ్యాస్ లేకుండా పోతారు వాళ్ళు. దే విల్ ఫినిష్డ్. వాళ్ళ ఇండస్ట్రీ పోతుంది. కంప్లీట్‌గా ఇండస్ట్రీ వైప్ అవుట్ అయిపోతుంది. సో మనకు ప్రాబ్లమ్ లేకున్నా కానీ యూరోప్ పెద్ద ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం అప్పీల్ చేస్తున్నారు అంటే యుక్రెయిన్ దగ్గర రష్యన్ పైప్‌లైన్ ఉంది కదా! దాన్ని రిపేర్ చేయండి. అది యాక్టివేట్ చేయండి. మాకు గ్యాస్ కావాలి రష్యా దగ్గరికి. కానీ రష్యా నిన్న కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే పుటిన్ గారు పర్సనల్లీ మేమెందుకు సహాయం చేయాలి? మమ్మల్ని మా ఎదుట బాంబులు పంపిస్తున్న వాళ్ళు మేమెందుకు సహాయం చేయాలి? మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫోరంలో తిట్టేటోళ్ళు మేమెందుకు సహాయం చేయాలంటున్నారు. సో ఈ యుద్ధం అనేది ఇప్పుడు గల్ఫ్ కాదు పవన్ గారు. ఇది స్ప్రెడ్ అవుతుంది. యుద్ధాన్ని ఇంపాక్ట్ ఓకే యుద్ధాన్ని ఇంపాక్ట్ స్ప్రెడ్ అవుతుంది. అది జరుగుతున్న బాంబింగ్ అంతా ఇరాన్లో జరుగుతుంది. ఇరాన్ ఏమో వాళ్ళ మిసైళ్ళు వాళ్ళ డ్రోన్లు కొడుతున్నారు. ఇదంతా ఈ రీజన్లోనే నడుస్తుంది. కానీ దీని ఇంపాక్ట్ ఎక్కడెక్కడో వెళ్తుంది. గ్లోబల్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఫర్టిలైజర్ 40% ఫర్టిలైజర్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి వస్తుంది. అది మీరు ఎట్లా రీరూట్ చేస్తారు? ఫర్టిలైజర్ అంతా ఇష్యూ కాదు పెద్దది. ఏదో మీరు ఇవాళ కాకపోతే రేపు అయిపోతుంది, బిజినెస్ బంద్ అవుతుంది అట్లేం లేదు. వీ కెన్ స్టిల్ మేనేజ్. సో చూద్దాం సిచ్యువేషన్. ఇప్పుడు చూసారు కదా యూఎస్ ఎట్లా ఇచ్చారో అట్లా చాలామంది దేశాలు ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ తీసుకొస్తారు. కానీ మనం మిస్కేజ్ కాకపోతుండే ఇక్కడ మెయిన్గా అక్కడ యుద్ధం ఏమవుతుంది, యుద్ధంలో ఏమవుతుంది అది మర్చిపోతున్నాం మనం అందరం. బోర్ కొట్టేస్తుంది ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ లాగా అయిపోయింది. రష్యా యుక్రెయిన్ వార్ ఎవడు పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ అప్పుడెప్పుడైనా ఒక న్యూస్ వస్తుంది, ఇక్కడ బాంబు వేశారు, ఇక్కడ మిసైల్ వేశారు. ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత అది ఏంటని ఎవరు అడగట్లేదు. ట్రంప్ కూడా అడగట్లేదు. ట్రంప్ ఇప్పుడు ఏం చెప్తుండే, నేనే యుద్ధాన్ని ఆపుతున్నా. ఇఫ్ ఐ వాజ్ ద ప్రెసిడెంట్ దట్ వార్ వుడ్ నాట్ హావ్ స్టార్టెడ్. నేను ప్రెసిడెంట్గా ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగకపోతుండే, స్టార్ట్ కూడా కాకపోతుండే. మరి ఇది ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేశారండి? ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు మీరే స్టార్ట్ చేశారు కదా. సరే అది ఇజ్రాయెల్ వచ్చారు, ఇరాన్ మీద దాడి చేశారు, మీరు కూడా వెళ్ళారు, మీరు కూడా దాడి చేశారు. కానీ ఎవరు స్టార్ట్ చేశారు? యూ హ్యావ్ టు అగ్రీ. మీరు అగ్రీ చేస్తేనే కదా ఇజ్రాయెల్ కూడా తీసుకొస్తారు వాళ్ళ విమానాలు. సో ఇప్పుడు అది జరిగింది. ఒకసారి యుద్ధంలో దిగితే పవన్ గారు యుద్ధం ఎప్పుడు ఆపాలని చాలా పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రష్యా యుక్రెయిన్ 4 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. దీనికన్నా ముందు ఏం చెప్పారు? 2 వారాలు 3 వారాల లోపల అయిపోతుంది అన్నారు. 2 వారాలు పోయి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. ఇప్పుడు కూడా ఏ ఎండింగ్ రావట్లేదు దానికి. ఎట్లా తీసుకొస్తారు ఎండింగ్ దానికి? ఇది పెద్ద ప్రశ్న. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ 4 రోజులు ఆపినప్పుడు పెద్ద గొడవ చేశారు మన వాళ్ళు. ఎందుకు ఆపారు అది ఇది అని. మన దగ్గర చాలామంది ఉన్నారు ఆర్మ్‌చైర్ ఎక్స్పర్ట్స్, ఇంట్లో కూర్చొని కామెంట్ కొడుతున్నారు. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు యుద్ధం గురించి అన్నీ తెలుసు అని. బడ్జెట్ వచ్చిన రోజు వాళ్ళు బడ్జెట్ ఎక్స్పర్ట్ అయిపోతారు. యుద్ధం వచ్చిన రోజు యుద్ధాలు ఎక్స్పర్ట్ అయిపోతారు. ఐపీఎల్ వచ్చినప్పుడు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు వీళ్ళందరూ. వాళ్ళ కామెంట్లు కొట్టడం చాలా యాక్చువల్లీ నవ్వొస్తుంది చూస్తే. ఎనీవే ఇప్పుడు జరిగిన దాని ప్రకారం ఏం చేస్తారు అనేది ఇప్పుడు ట్రంప్ అంటున్నారు, వచ్చే దాంట్లో ఇరానియన్ లీడర్ని ఎన్నుకోబోతున్నారు. ఆ ఇరానియన్ లీడర్ని ఎన్నుకోవడానికి నా పర్మిషన్ కావాలి. నేను డిసైడ్ చేస్తాను ఎవరు ఇరానియన్ లీడర్ ఉండబోతున్నారు. ఆలోచించండి. ఇప్పుడు పాపం ఖమ్నీ కొడుకు అన్నారు, కొడుకు భయపడుతున్నాడు. ఎందుకంటే పేరు చెప్పగానే ఇజ్రాయెల్ వచ్చి కొట్టేస్తారు, ముస్తఫా ఉండడు రేపు. అది పెద్ద ప్రాబ్లం. సో ఆయనకు టెన్షన్ అయిపోయింది ఇప్పుడు. అది కాకుండా మిగతా ముస్తఫాని సుప్రీం చీఫ్ చేశారు అనేది మనకి 2 రోజుల నుంచి ఎవరు చేయరండి. ఇప్పుడు ఎవరు సుప్రీం లేదు, చీఫ్ లేదు, అక్కడ ఏం జరగదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లా. చెప్పాను చూడండి, మీరు ఒక సుప్రీం లీడర్ అని ఒక నేమ్ చేస్తారు, రేపు పొద్దున ఇజ్రాయెల్ తీసుకొచ్చి వాళ్ళ తల మీద బాంబు వేసేస్తారు, అయిపోయింది. అంటే సురేష్ గారు ఇప్పుడు అంత అనిశ్చిత వాతావరణం అక్కడ ఇరాన్లో ఉంటే లీడర్షిప్ కూడా సరైన లీడర్షిప్ కూడా లేదు. అయితే ఇంత పగడ్బందీగా దాడులు చేస్తున్నారు యుఎస్ మీద, గల్ఫ్లో దాడులు చేస్తున్నారు వాళ్ళ క్షిపణుల మీద. అంటే ఏంటి లీడర్షిప్ లేకుండా, లీడర్షిప్ కొరత ఉన్నప్పుడు ఇంత పవర్ఫుల్గా అంటే ధీటుగా ఇరాన్ సైజ్, ఫిజికల్ సైజ్ ఫ్రాన్స్ కన్నా 3 ఎక్కువ, 3 times ఫ్రాన్స్. వాళ్ళు ఎక్కడైనా దాచిపెట్టుకోవచ్చు వాళ్ళ ఎక్విప్మెంట్. తెహరాన్లో పెట్టాలక్కర్లేదు, ఇస్ఫహాన్లో పెట్టక్కర్లేదు, కోమ్లో పెట్టక్కర్లేదు, నజాఫ్లో పెట్టక్కర్లేదు. దే విల్ కీప్ ఇట్ సమ్వేర్. మనకు తెలియదు ఎక్కడుందన్నది.
తెర వెనకాల నడిపిస్తుంది ఎవరు? వాళ్ళకి లీడర్ లేకుండా. సో అదే అంటారు. సో వాళ్ళ దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది అది ఆబ్వియస్లీ. సో ఓకే. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు వీళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళే నడిపిస్తున్నారు అన్ని. హుహు. వాళ్ళ టాప్ కమాండర్ కూడా చనిపోయారు దీంట్లో అటాక్లో, మొన్న జరిగిన అవును. శనివారం రోజు జరిగిన అటాక్. హ్మ్. కానీ ఇంకా మిగిలి ఉన్నారు వాళ్ళ దగ్గర. డిప్యూటీ కమాండర్స్ ఉంటారు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ కమాండర్స్. వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ఇరాన్ కొడుతున్నారు, కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం చేశారు, అన్నీ చేశారు. కానీ ఎవరో డెఫినెట్గా వాళ్ళ మీరు ఆర్డర్ ఇవ్వడం ఒకటే కదా, మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? అదొకటి నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ని ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర? ఎన్ని డ్రోన్లు ఉన్నాయి? ఎన్ని మిసైల్స్ ఉన్నాయి? ఎన్ని రోజులు మనం దాంతో నడిపించుకోవచ్చు? అది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇరాన్ ఫస్ట్ డే సాటర్డే కొట్టిన మిసైల్స్ చూస్తే నిన్నదాకా 80% తగ్గింది. హుహు. ఫస్ట్ డే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 100 కొట్టారనుకోండి, అది ఇప్పుడు 20 అయిపోయింది. హ్మ్. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఇది కొన్ని రోజులు ఎక్కువ నడుస్తుంది, 10 రోజులు 20 రోజులు నడవచ్చు. ఇది దాచుకుంటూ మనం మెల్లమెల్లగా ఎక్కడైనా మెల్ల దివాళీ పండగలాగా ఒక్క రోజు మొత్తం కాల్ చేస్తే నెక్స్ట్ డే ఏమి ఉండదు. ఆ! సో మనం కొంచెం సేవ్ చేసి పెట్టుకుందాం, ఎప్పుడైనా పనికొస్తుంది. అంటే ఎక్కువ రోజులు యుద్ధానికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మెంటలీ హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాబ్లం వాళ్ళది ఏంటంటే, మీరు దాచిపెట్టారనుకోండి, రేపు దాని మీద ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేశారంటే అది మొత్తం పోతుంది. ముందే వాడుకోండి. హ్మ్. ఓకే, వాడుకొని అయిపోతే కానీ ప్రాబ్లం లేదు, కానీ మీరు వాడకపోతే కూడా కొడతారు, వాడితే కూడా మీ స్టాక్ తగ్గిపోతుంది. హ్మ్. అమెరికా కూడా స్టాక్ ప్రాబ్లం ఉంది, కానీ వాళ్ళ దగ్గర ప్రైవేట్ సెక్టర్లో చాలా మటుకు ప్రొడ్యూస్ చేస్తారు. ఇవాళ రేపు ప్రెసిడెంట్ ట్రంప్ కలుస్తున్నారు వీళ్ళందరినీ అవును. వైట్ హౌస్లో. హ్మ్. పిలిచారు అందరినీ. వచ్చి రేపు అంటాడు, మేము ఆర్డర్ ఇవ్వబోతున్నాం, మీకు 100 మిలియన్, మీకు 100 మిలియన్, అందరు తయారు చేయండి తుపాకీలు, అందరు హ్మ్. మిసైల్ అన్ని. కానీ ఇప్పుడు యుఎస్ కూడా చూడండి, లూకాస్ అని చెప్పి వాళ్ళొక ఒక డ్రోన్ తయారు చేశారు వాళ్ళు. హ్మ్. ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ షహీద్ 316, ఓహ్! ఎగ్జాక్ట్ కాపీ. వీళ్ళదే కాపీ చేసేసారు. అది అమెరికా ఏం నేర్చుకున్నారంటే, ఒక షహీద్ 316 ప్రొడ్యూస్ చేయడానికి $25,000 నుంచి $50,000 అవుతుంది. హ్మ్. దాన్ని కొట్టడానికి ఉన్న పేట్రియట్ మిసైల్ $1 మిలియన్ ఒక్కొక్కటి. అవును. మీరు ఇక్కడ నుంచి 50 పంపించారనుకోండి డ్రోన్లు, ఇక్కడ నుంచి 50 మిసైల్ పోవాల్సి వస్తుంది. 50 మిలియన్ పోయింది ఒకటే షాట్లో. వీడు వేలల్లో ఖర్చు పెడితే వాడు మిలియన్స్, బిలియన్స్. అమెరికా ఏం నేర్చుకున్నారంటే, 12 డే వార్ తర్వాత హ్మ్. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది లాస్ట్ జూన్లో జరిగిన యుద్ధంలో, దట్ ఈజ్ వీళ్ళని కాస్ట్ టు కాస్ట్ కొట్టాల్సి వస్తుంది. లేకుండా మనం బిలియన్స్ ఖర్చు పెడతాం, వాడేమో పోతే పోయిందని చెప్పి $25,000 $30,000 తయారు చేస్తున్నాడు, మాస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. హ్మ్. రష్యాకి అమ్మాడు. రష్యా యుక్రెయిన్ వ్యతిరేకంగా వాడారు, చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అవును. షహీద్ మిసైల్స్. అవును. ఇప్పుడు దాదాపు 57,000 వాడారంట డ్రోన్స్. అదే అండి. సో ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇంత చేసినప్పుడు అమెరికాకి అర్థమైపోయింది, ఇక్కడ ప్రాబ్లం రాబోతుంది. మనం కాస్ట్ వైజ్ వీఆర్ లూజింగ్ ద వార్, హ్మ్. కాస్ట్ వైజ్. సో మనం నెక్స్ట్ టైం ఈ యుద్ధం జరిగితే మన దగ్గర డ్రోన్లు ఉండాలని చెప్పి ఒక అమెరికన్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. హ్మ్. అది ఒకటి కాదు. వెంటనే రెడీ అవుతాయా? ఒకటి కాదు 6 నెలలు టైం ఉండే, 6 నెలలు 8 నెలలు టైం ఉండే కదా, లాస్ట్ జూన్లో జరిగింది. ఓహో! 12 డే ఆల్రెడీ వార్. ఇచ్చారు. హ్మ్. ఆల్రెడీ ఇచ్చేసారు, ప్రొడ్యూస్ అయిపోయింది. 20 కంపెనీస్కి ఆర్డర్ ఇచ్చారు, హుహు. నాట్ 1 కంపెనీ. మాస్ ప్రొడక్షన్. డిజైన్ చేసింది ఒక కంపెనీ, కానీ మాస్ ప్రొడ్యూస్ చేశారు. హ్మ్. ఇది కూడా వెరీ క్రూడ్, ఇది జస్ట్ ఎగ్జాక్ట్ కాపీ. అంటే సౌండ్ కూడా అట్లనే చేస్తుందంట. ఓహ్! ఇరానియం మిసైల్ ఎట్లా సౌండ్ క్రియేట్ చేస్తుంది, అదే సౌండ్ ఇది కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ ఇట్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ ఎనీవేర్. హుహు. మీరు ఒక చిన్న టేబుల్ మీద నుంచి లాంచ్ చేసుకోవచ్చు. ఓహ్! లాంచ్ ప్యాడ్ అవసరం లేదు. అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు ఒక టేబుల్ మీద పెట్టి ఇక్కడ నుంచి యూ కెన్ సెండ్ ఇట్ ఆఫ్. లేకుంటే ఒక డ్రోన్ పంపిస్తున్నట్టు. రోడ్ మీద పంపిస్తే, కానీ మన డ్రోన్లు చిన్నది, మన పెళ్లి డ్రోన్లు కాదు, హ్మ్. ఇది కాదు, ఇట్స్ హ్యూజ్ వన్, లైక్ ఎన్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్మోస్ట్. హ్మ్. సో ఆ కెపాసిటీకి రోడ్ మీద పెట్టవచ్చు, ఒక చిన్న రన్వే మీద పెట్టవచ్చు. ఓ. ఎందుకంటే డిటెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. ఒకసారి డిటెక్ట్ చేశారనుకోండి వాళ్ళు, మీరు అక్కడ రన్వే మీద ఉన్నారు, డ్రోన్ ఇక్కడ పెడుతున్నారు, శాటిలైట్ కనిపిస్తుంది, మీ మీద మిసైల్తో కొడతారు, మీరు వెళ్ళిపోతారు, డ్రోన్ కూడా పోతుంది. రైట్. ఆ. అదే ప్రాబ్లం ఉంది లాంచర్స్కి. హ్మ్. ఇరాన్ నంబర్ ఆఫ్ లాంచెస్ ఎందుకు తగ్గించారు, ఏది ఫతా 1 ఫతా 2 ఎందుకు తగ్గించారంటే, వాళ్ళ దగ్గర లాంచర్లు కొడుతున్నారు ఇప్పుడు. అవును. ఒక లాంచ్ చేయాలంటే మీ దగ్గర ఒక ట్రక్ లాంటి స్ట్రక్చర్ కావాలి, లేకుంటే ఒక ప్రాపర్ గ్రౌండ్ మీద పెట్టి దాన్ని ఒక యాంగిల్లో తీసుకురావాల్సి వస్తుంది. హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది, అది బయటికి తీసేటప్పటికి శాటిలైట్ పట్టేస్తుంది. కొట్టేస్తుంది. కొట్టేస్తుంది. వీళ్ళు కొట్టేస్తారు ఇమీడియట్, టామ్ హాక్ ఏదని కొట్టారు. హ్మ్. సో ఇది చాలా డేంజర్. సో క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటాం మన ఇంగ్లీష్లో, హ్మ్. టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. అవును. వీడు వస్తాడు, అది పారిపోతాడు, వారు వస్తాడు, పారిపోతాడు. సో ఇదే నడుస్తుంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్, ఎన్ని రోజులు ఇది ఉండబోతుంది, హ్మ్. అదొక క్వశ్చన్. మీరు అది చెప్పారు చూడండి, సెప్టెంబర్ దాకా నడుస్తుంది. హ్మ్. ఆయుధాలు ఎవరిది ఫస్ట్ ఫినిష్ అయిపోతుంది, వాళ్ళ ఓడిపోతారు. హ్మ్. అప్పుడు కూడా ఇరాన్ ఏం చేస్తున్నారు, కొన్ని ఉంచుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించాడు, ఇప్పుడు మనం మార్చ్లో ఉన్నాం, హ్మ్. ఒక సెనారియో తీసుకుందాం, ఏప్రిల్ దాకా పోయింది అనుకోండి. ఏప్రిల్ 25వ తారీఖు కొట్టాల్సిన మిసైల్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి.
సో వాళ్ళు ఏం చేస్తారు, రోజుకి ఒకటో రెండో కొడతారు. అది కూడా వీళ్ళ అలైస్ మీద కొడతారు. అంత దూరం ఇజ్రాయెల్ దాకా పంపించారు. రేంజ్ లేదు కదా వీళ్ళకి. రేంజ్ లేదు, లాంచర్ లేవు. సో డ్రోన్లు యూజ్ చేద్దాం. ఎక్కడ యూజ్ చేద్దాం? డ్రోన్ వీళ్ళ సౌదీ అరేబియా మీద కొడదాం, అప్పుడప్పుడు యూఏఈ మీద కూడా కొడదాం, కువైత్ మీద కొట్టచ్చు, ఖతార్ మీద కొట్టచ్చు. అది చేస్తారు వాళ్ళు. సో ఎప్పుడైనా కాన్స్టెంట్లీ ఒక అన్రెస్ట్ లాగా పెంచుకోవాలన్నమాట. అదే చేస్తున్నారు ఇప్పుడు. చూద్దాం ఏమవుతుందో. అంటే సురేష్ గారు, ఇప్పుడు మార్క్ 48 అనేది ఇప్పుడు వైజాగ్ దగ్గర నుంచి ఇరాన్ నౌక ఏదైతే బయలుదేరిందో అది శ్రీలంకకి దగ్గరగా ప్రపంచ జలాల్లో ఆల్రెడీ టార్గెట్ చేసి కొట్టేసింది యుఎస్. మార్క్ 48 ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్లో వాడారంట. తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఇప్పుడే వాడడం. దీంతో పాటు డూమ్స్డే మిసైల్ ఏదైతే ఉందో దీని రేంజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఖండాంతర క్షిపణి అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు బయటికి తీశారు అంటే దాన్ని అంత సీరియస్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సెకండ్ మిసైల్ మినిట్, అది టెస్టింగ్ ఫేజ్లో ఉంది. అది ఇది డూమ్స్డే మిసైల్ టెస్టింగ్ ఫేజ్లో ఉంది. అది ఇంకా ఫీల్డ్ ట్రయల్స్ అంతా క్లియర్ చేయాలి, టైం పడుతుంది. ఇప్పుడుకున్నది ఏంటంటే మెయిల్గా మీరు చెప్పినట్టు టార్పిడో కొత్తదేం కాదు. దీనికన్నా ముందు ఫాక్లండ్స్ వార్లో చేశారు ఒకసారి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ఒక నౌక సబ్మరీన్ వాళ్ళ ఫాక్లండ్స్ వార్లో యూజ్ చేశారు. అది సెకండ్ టైం జరిగింది. ఇది సిట్టింగ్ డక్, లిటరలీ సిట్టింగ్ డక్. అక్కడ నీళ్ళల్లో కూర్చొని ఏం చేయట్లేదు, అది అంత ఇంటర్నేషనల్ వాటర్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు పర్మిషన్ కోసం. శ్రీలంక దగ్గర అడిగారు, మేము 3 నౌకలు ఉన్నాం, మేము లోపలికి వచ్చి పార్క్ చేసుకోవాలంటే శ్రీలంక జవాబు ఇవ్వట్లేదు. నిన్న శ్రీలంకన్ పార్లమెంట్లో పెద్ద డిబేట్ జరిగింది దీని మీద. వాళ్ళేమన్నారండి, ఇండియా దగ్గర ఉన్నప్పుడు దాకా వీళ్ళు ముట్టలేదు, మన దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు వీళ్ళు జూడిని కొట్టారు, మనకేముంది, మనం ఏ రెస్పెక్ట్ ఇస్తున్నారు అమెరికా కూడా అంతర్జాతీయ జలాలు అనుకుంటా. కరెక్టే, కానీ వాళ్ళు అఫెన్సివ్ యాక్షన్ చేస్తే మీరు డిఫెన్సివ్ యాక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అది కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ నుంచి తిరిగి వస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇరాన్ వైపు వెళ్ళలేరు, కొట్టేస్తారని. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రొటెక్షన్ కోసం అడిగారు, మేము ఈ శ్రీలంకన్ వాటర్స్లో వచ్చి పార్క్ చేసుకుంటామా షిప్. నో అన్నారు శ్రీలంక. నో అని చెప్పలేదు, ఎస్ అని చెప్పలేదు, అట్లనే ఉంచుకున్నారు వాళ్ళని. వాళ్ళు 11 రోజుల నుంచి అక్కడే పడి ఉన్నారు, కొట్టేశారు. దాంట్లో 36 మందో 32 లేదు, ఇంకా 2 షిప్లు పడినాయి బయట శ్రీలంకన్ వాటర్స్లో నిలబడి ఉన్నప్పుడు కూడా. అది కూడా అదే జరుగుతుందో తెలియదు. ఎందుకంటే ఒక్క ఎగ్జాంపుల్ కొట్టడానికి కొట్టుంటారు యుఎస్. చెప్పడానికి మీరు చెప్పినట్టు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫస్ట్ టైం జరిగింది ఒక సింకింగ్. యుఎస్ షిప్ కరెక్ట్, యుఎస్ షిప్ ఒక టార్పిడో యుఎస్ సబ్మెరీన్ యూజ్ చేస్తుంది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. కానీ దీనికన్నా ముందంటే జరిగింది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగిందే. ఫాక్లండ్స్ ఇచ్చాను చూడండి, ఫాక్లండ్స్ గుడ్ ఎగ్జాంపుల్ దాన్ని. కానీ ఇప్పుడు జరుగుతున్న దానికి పవన్ గారు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చాలా క్రూషియల్. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, ఒకటి లీడర్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. పీటర్ హెస్గెత్ ఏమో నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సెంట్కామ్ కమాండర్తో మాట్లాడుతూ మేమేం చేయబోతున్నాం, మేము ప్రతి ఇరాన్లో ఉన్న ప్రతి అసెట్ని కొట్టేస్తాము. అది పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, ఐఆర్జీసీ కంట్రోల్ సెంటర్స్ ఉండొచ్చు, బంకర్లు ఉండొచ్చు, లాంచ్ ప్యాడ్స్ ఉండొచ్చు, అన్ని డ్రోన్స్ ఉండొచ్చు, మిసైల్ సైట్స్ ఉండొచ్చు, అన్ని కొడతాం మేము. అంటే కొలెక్టర్ డ్యామేజ్లో మామూలు జనం కూడా చచ్చిపోతున్నారు కదా, పిల్లలది మనం చూసాము, దాదాపు 1000 మంది పోయారండి ఇప్పటిదాకా. పిల్లలది ఏమైందంటే ఇవాళ ఇన్వెస్టిగేషన్ ఉందంటున్నారు వీళ్ళు. పిల్లలది యూజువలీ ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తేనే కొడతారు వాళ్ళు. హమాస్ కూడా అదే చేస్తారు, మీకు గుర్తుంటుంది. స్కూల్లో వెళ్ళి పెట్టుకుంటారు వాళ్ళు లాంచర్లు, హాస్పిటల్లో దాక్కుంటారు. నన్ను చూసాం గాజాలో ఏం జరిగిందని. అలా ఎక్స్క్యూజ్ అది, ఎందుకంటే కొడుతున్నప్పుడు మీరు కొట్టినప్పుడు మహిళలు చనిపోతారు, పిల్లలు చనిపోతారు, అయ్యో అని కొడతారు, ఏడుస్తారు. ఇది లెట్ us see ఎనీవే. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్ల సెప్టెంబర్ దాకా వెళ్ళదు, ఇంకా నెక్స్ట్ 10-15 రోజుల్లో దీనికి ఒక ఎండ్ వచ్చేస్తుంది. ఇరాన్ లాస్ట్లో దే విల్ సరెండర్, దే హ్యావ్ నో చాయిస్. దాంట్లో మీరు చెప్పింది కర్డిష్, అదొక మెయిన్ పాయింట్. కర్డ్స్ ఎప్పుడు ఎంటర్ అవుతారు ఇరాన్లో అది చూడాల్సింది. ఎంటర్ అయితే అక్కడున్న ఇరానియన్ ఆర్మీ ఏం చేస్తారో చూడాల్సింది. ఎందుకంటే కర్డిష్లో వాళ్ళు కూడా కొంత సపోర్ట్ కోరుకుంటున్నారు. యుఎస్ వాళ్ళు వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది న్యూస్. సిఐ వాళ్ళు సపోర్ట్ చేయరు, డైరెక్ట్ యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకూడదు. దే ఆర్ మిలిటెంట్ గ్రూప్, టెర్రరిస్ట్ గ్రూప్ అని డిక్లేర్ చేశారు వాళ్ళు. డైరెక్ట్ ఫండింగ్ ఉంటుంది ఇరాన్కు, అక్కడ కూడా ఉంది, అటువైపు కూడా సిరియా వైపు కూడా ఉంది. వాళ్ళకు ఇండిపెండెంట్, వాళ్ళ కర్డిస్తాన్ కావాలంటున్నారు. ఇప్పటి నుంచో డిమాండ్, అది చాలా పాత డిమాండ్. సద్దాం హుసేన్ టైంలోనే వీళ్ళ మీద చాలా మటుకు అత్యాచారాలు జరిగినాయి. బలూచి టైప్, అంతే బలూచి టైప్ మీరు చెప్పొచ్చు. ఆబ్వియస్లీ అట్లా సేమ్ ఖైబర్ పఖ్తూన్ఖా టైప్లో అటువైపు ఉన్న పష్తూన్స్ లాగా. వీళ్ళకు వాళ్ళ రీజనింగ్ అది, మాకు సపరేట్ హోమ్ల్యాండ్ కావాలి కర్డిస్తాన్. కానీ అటువైపు టర్కీ, సిరియా, ఇటు ఇరాక్ సద్దాం హుసేన్ టైంలో అందరు కలిసి వాళ్ళ మీద దాడి చేశారు. ఇటు ఇరాన్ ఇరాక్ బార్డర్, అక్కడ సిరియా ఇరాక్ బార్డర్.
వాళ్ళకి ఇప్పుడు ఆయుధాలు ఇచ్చి వాళ్ళని మీరు లోకల్గా సబోటైజ్ చేపిస్తున్నారు వీళ్ళు. పవర్ స్టేషన్స్, నీళ్ళు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, దాన్ని పంప్ హౌస్లకి మొత్తం ధ్వంసం చేయడం ఇది జరుగుతుంది. కానీ ఇరానియన్ ఆర్మీ జరిగేదాకా మన ఇది క్లియర్ డిమార్కేషన్ పెట్టుకోవాలి. ఇరానియన్ ఆర్మీ అనేది రెవల్యూషనరీ గార్డ్స్ కాదు. ఈ రిలీజియస్ లీడర్స్తో సహా ఉన్న గ్రూప్ పేరు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్. 1,60,000 నుంచి 2,40,000 మంది ఉన్నారు. వీళ్ళు స్ట్రాంగర్ దాన్ మిలిటరీ. అక్కడ Yes. మిలిటరీ కన్నా స్ట్రాంగ్ వీళ్ళు. స్ట్రాంగ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ ఫేవరెట్స్. వీళ్ళని ఈ ముల్లాల్ని చూసుకున్నది వీళ్ళు. ఓ రైట్. వాళ్ళ కోసం కావాలంటే వస్తారు వీళ్ళు. దే విల్ కిల్ దెమ్సెల్వ్స్. అంటే మతానికి సంబంధించి ఉంటుందా వీళ్ళు? ప్రొటెక్షన్ చేయడానికి ఏమైనా చేస్తారు వీళ్ళు రెవల్యూషనరీ గార్డ్స్. సో వాళ్ళని ఫస్ట్ డిసేబుల్ చేయాలి. బహుశా ఈ కర్డ్స్ని వాడుకొని ఈ రెవల్యూషనరీ గార్డ్స్ మీద దాడి చేయబోతున్నారు. ఫిజికల్ దాడి. ఎందుకంటే ఎయిర్ నుంచి కొడుతున్నారు. వాళ్ళ పోలీస్ స్టేషన్స్ కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ అన్నీ కొట్టారు. కానీ వాళ్ళు అక్కడక్కడ దాచుకుంటారు వాళ్ళు మిగతా చోట. వాళ్ళకి తెలుసు బాంబే వస్తాయి. వాళ్ళని గ్రౌండ్ లెవెల్ అటాక్ చేస్తే అప్పుడు సీన్ మారిపోతుంది. ఇప్పుడు యూఎస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరెవరు బయటికి రాకండి, ప్రజలు ఎవరు బయటికి రాకూడదు, మేము బాంబులు వేస్తున్నాం అక్కడిక్కడ, మీరు నడిమిట్లో వచ్చేది మీ మీద కూడా పడుతుంది, మీరు చనిపోతారు, వద్దు బయటికి రాకండి అని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితి అది వాస్తవం. ఓకే. ఈ మిడిల్ ఈస్ట్లో పరిస్థితులు చూస్తుంటే రోలర్స్ ఒక రకంగా ఉన్నారు. రోలర్స్ అమెరికాకి ఫేవర్గా ఉన్నారు. అక్కడ పబ్లిక్ సివిల్ సొసైటీ మాత్రం ఇరాన్కి మద్దతుగా ఉంది అనేది కొంత వస్తుంది. అంటే సున్నీ షియా అనే తేడా ఉన్నా కూడా ఓవరాల్గా మనం ఇస్లాం కదా, ఇస్లామిక్ ఆ యాంగిల్లో వీళ్ళంతా ఒకటవుతున్నారు. సివిల్ సొసైటీ మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంది అనేది కొంత జరుగుతుంది. ఏమంటారు? సివిల్ సొసైటీ అనేది వాళ్ళ రీజనింగ్ మార్చడానికి ఎక్కువ టైం పట్టదు. షియాస్ ఉన్న ఇష్యూ ఉంది, మనకు తెలిసిందే. ఏదైనా కూడా మనం ఇస్లాం కదా అనేది అది ఉంటది. కానీ కొత్తది సోదరులు మన ఇక్కడ ఇండియాలో చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళి ప్రొసెషన్ తీస్తున్నారు, ఇరానియన్ కన్సులేట్కి వెళ్ళి బంజారా హిల్స్లో సైన్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, బయట నిలబడి పోస్టర్లు పట్టుకున్నారు. కానీ మీరు గల్ఫ్ స్టేట్లో ఏమైనా చూసారు? నిన్న రాత్రి 4 అరెస్ట్ చేశారు, బహ్రైన్ సిటిజన్స్ని. ఎందుకంటే వాళ్ళు ఈ బాంబింగ్ జరిగినప్పుడు ఇరాన్ నుంచి వచ్చి బాంబు వాళ్ళ 5th యుఎస్ నేవల్ ఫ్లీట్ మీద పడినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారంట, డాన్స్ చేసుకున్నారంట. ఆ వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు 4 వేసేసుకున్నారు. సౌదీ అరేబియా ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి హమాస్ కోసం మీరు ఒక పాలెస్టీనియన్ ఫ్లాగ్ బయటికి తీస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మన దగ్గర ప్రొసెషన్స్ తీస్తారు, ఊరేగింపు తీస్తారు. ఇక్కడ పాలెస్టీనియన్ సపోర్ట్ కోసం, ఆల్ ఐస్ ఆన్ గాజా, సపోర్ట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాజా, రఫా క్రాసింగ్ గురించి మాట్లాడతారు. మన దగ్గర కేరళలో మా వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. వీళ్ళు గల్ఫ్లో కూడా పనిచేస్తారు. సో రేపు గల్ఫ్కి వెళ్ళాలంటే వాళ్ళని రానియరు, వీసా ఇవ్వరు వీళ్ళకి. మీరు ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారా? అచ్చా వెరీ గుడ్, అక్కడే ఉండండి, ఇక్కడ రాకండి. గల్ఫ్ దేశానికి ఎవరికి పాలెస్టీనియన్ అనే కాన్సెప్ట్ నచ్చదు. ఖమేనీ చనిపోయిన రోజులు అయింది కదండి. గల్ఫ్లో ఏదైనా ఒక రాజ్యం సంతాపం తెలిపారా? మన దగ్గర రాహుల్ గాంధీ అంటున్నాడు, సోనియా గాంధీ అంటుంది, మనం ఎందుకు సంతాపం తెలపట్లేదు? అక్కడ వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ చేయట్లేదు, ముస్లిం రాజ్యాలు చేయట్లేదు, మనం ఎందుకు చేయాలి? అప్పుడు కూడా మన ఫారెన్ సెక్రటరీ మిస్రీ గారు వెళ్ళి ఏదో కండోలెన్స్ బుక్లో రాశారు. ఇది మన ప్రయారిటీ మనం చూసుకోవాలి. వీ షుడ్ నాట్ యాంటగనైజ్ అమెరికా. వీళ్ళు అంటారు, కమ్యూనిస్టులు ఇక్కడ కూర్చొని అంటారు, అమెరికాని అది చేయాలని. పినరాయి విజయన్ అమెరికా రోగ్ నేషన్ అంటాడు. మరి ట్రీట్మెంట్కి అక్కడికే వెళ్తాడు, ప్రతి 6 నెలలకు ఒకసారి ట్రీట్మెంట్కి వెళ్తాడు మేయో క్లినిక్కి. అప్పుడు మర్చిపోతున్నాడు అమెరికా రోగ్ నేషన్ అనేది. ఆయన సొంత దానికి వాడుకుంటాడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అమెరికాని యాంటగనైజ్ చేయకుండా, అమెరికా విరుద్ధంగా వెళ్ళకుండా ఇజ్రాయెల్ సపోర్ట్తోని ఇజ్రాయెల్ మనం చాలా టైంలో మనం హెల్ప్ చేశారు, వాళ్ళు మర్చిపోకూడదు. ఈ ఖమనేయే మన మీద, ఇండియా మీద ముస్లిమ్స్ని చంపేస్తున్నారు, హిందువుల్ని అరికట్టాలని చెప్పి మనిషి ఈయన అని ట్వీట్ కూడా ఎవరో పోస్ట్ చేశారు. కశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ పార్ట్ ఆఫ్ ఇండియా, కశ్మీర్ని సపరేట్గా చేయాలని చెప్పిన మనిషి ఖమనేయి. ఆర్టికల్ 370 విషయంలో ఎందుకండి వాళ్ళని సపోర్ట్ చేయాలి? అర్థం కాదు నాకు. హూ ఆర్ దీస్ పీపుల్? ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర సిద్ధరామయ్య ఒక ట్వీట్ చేసిండు మొన్న, ఏం జరుగుతుంది ఇరాన్లో, ఇది చాలా దారుణమైన పరిస్థితి, అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ 10 మంది కలిసి ఒక ప్రొసెషన్ తీస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. సిద్ధరామయ్యను కూడా అరెస్ట్ చేయాలా? సిద్ధరామయ్యకి ఇప్పుడు తెలిసిందంటే వాళ్ళు అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు, వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నారు అమెరికా వ్యతిరేకంగా మాట్లాడితే ఇక్కడ అమెరికన్ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతారు, రేపు వాళ్ళ మీద దాడి జరగవచ్చు. మీరు ఎందుకు సపోర్ట్? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు మెచ్యూర్గా డీల్ చేయాలి దాన్ని, మీరు ఏం కామెంట్ చేయకూడదు. అదే మోదీ గారు కూడా ఏం చెప్పట్లేదు, పీస్ నడిపియాలి, పీస్ బాగుంటుంది, వెరీ గుడ్, నో ప్రాబ్లం.
యుద్ధం కాదు సొల్యూషన్. ఎస్, కరెక్ట్, మనందరికీ తెలుసు. అది మోదీ గారు డిప్లొమాటిక్లీ చెప్తారన్నమాట ఓకే. ఈ పరిస్థితిలో నాకు.